చూస్తున్నావేంటి? వండు. ఎలా వండాలి? చేతులు కాళ్ళు పెట్టి వండాలా? కట్టలు తీసుకురండి. ఛ! దీంతో పెద్ద చావు వచ్చిందిరా బాబు. కట్టెలు తెచ్చా. ఒక్క నిమిషం. నైవేద్యం చేయకుండా ఫోన్లో వీడియోలు చూసుకుంటున్నావేంటి? అదే చూస్తున్నా మహానుభావా. నైవేద్యం ఎలా చేయాలని నెట్లో చూస్తున్నాను. అంటే నీకు నైవేద్యం చేయడం రాదా? రాదు. మరి తెలిసినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చావు. దీని మీద నమ్మకంతోనే. చూడండి ఎన్ని వీడియోలున్నాయో. యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో. ఏదో వంటలు బాగా వచ్చుంటాయిలే అనుకుంటే మరీ ఇంత కొత్త పూజారా. ఈవిడ చేతి వంటలు తినాలంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సిందే. ఏమైంది? కంట్లో ఏదో పడింది. యూట్యూబ్ లో చూసి వంటలు చేస్తే ఇలాగే ఉంటుంది. కామెంట్స్ చేయకపోతే కంట్లో ఊదొచ్చు కదా. నేనా? లేదు, పక్కూరికెళ్ళి 10 మందిని పిలవండి. అబ్బా, అమ్మా, అయ్యో నా కన్ను. అబ్బా, అబ్బా.
తెచ్చారా అమ్మా? ఇదిగోండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయ విలేపనం సమర్పయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. హారతి తీసుకోండమ్మా. బాబు నువ్వు కూడా తీసుకోనాయనా. నైవేద్య కార్యక్రమం కూడా అయిపోయింది. మిగిలిన ప్రసాదం మీరు తినండి. ఏంటి మిగిలిన నైవేద్యం మేం తినాలా? ఎందుకు? దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడెక్కడా హోటల్స్ లేవు బాబు. మీరు వండిన నైవేద్యమే తిని రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దున్నే లేచి వెళ్ళండి. అంటే నీ చేసిన ప్రసాదం తినడానికి కూడా పనికిరాదనా మీ ఉద్దేశం? తింటే నేనెందుకు పనికిరాననే భయం. అయితే తినకుండా రాత్రంతా పస్తులుండండి. పూజారి గారు ఇక్కడెక్కడా హోటల్స్ లేవంటున్నారు. మనమేమో ఆకలికి ఉండలేం. ఎలా ఉన్నా ఈ నైవేద్యం తినక తప్పేలా లేదు. తినను అన్నారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అంటే పూజారి గారు తప్పకుండా తినమన్నారు కదా. పూజారి గారు తినమన్నారా లేక ఆకలికి తట్టుకోలేక మీరే వచ్చారా? అందుకే అవసరం ఉన్నప్పుడు నోరు అదుపులో ఉంచుకోమని చెప్పేది. కూర్చోండి. ఏయ్ ఇలా ఉందేంటి? పైన బాగా ఉన్నది దేవుడికి నైవేద్యం పెట్టేస్తాం, అడుగున కాస్త మాడిపోయినట్టుంది. ఏంటి కాస్త మాడిపోవడమా? కుండ కింద బొగ్గులకి కుండలో వంటకి ఏమైనా తేడా ఉందా? యూట్యూబ్ లో చూసి చేస్తే ఇలాగే ఉంటుంది. లేదు, బాగానే ఉంది. అయినా నైవేద్యం కదా, తినాలి. ఇది తింటే దేవుడి ఆశీర్వాదం కాదు, ఏకంగా దేవుడి దగ్గరికే పోతాం. మొత్తం నువ్వే తినే. కర్మరా బాబు. ఇలా ఎందుకు అయ్యింది? నీళ్లు కొంచెం తక్కువ వేసానా? చదువు ఒక్కటే కాదు వంట కూడా నేర్చుకో అని అమ్మ అప్పుడు చెప్తే నేను వినలేదు. పెట్టె మొత్తం ఎతికినా అనుమానం వచ్చేది ఏం దొరకలే. అసలు పెట్టెలో ఏమీ లేవా? లేక ఈశ్వరి పెట్టె మొత్తం ముందే ఎతికినది కాబట్టి ఫోటో లెక్క వేరే ఏదన్నా ఈశ్వరికి దొరుకుంటాదా? ఒక్క ఫోటోతోనే చెమటలు పట్టించండాది. ఇంకా వేరే ఏదైనా దొరికితే ఎట్టా ఆడిచ్చాదో ఏమో. పేరుకు పోయి పెండ్లి చేసి బాగా ఇరుక్కుండానే.
ఒకవేళ ఏమన్నా దొరికున్నా గదిలో యాడనో పెట్టింటాది కదా, గుడికైతే ఎత్తుకుపోయుండదు. అందరూ పడుకుంటారు, సప్పుడు చెయ్యకుండా ఎతికితే పోలా. ఏంది మే అట్టా చూచండావు? పండుకోకుండా ఈడేం చేర్చండావు మే? ఆ మాట నేను నిన్నడగాలమ్మాజీ. ఇంత రాత్రిపూట నిద్రపోకుండా దొంగ పిల్లిలాగా కొడుకు కోడలి గదిలో దూరి ఏం చేస్తున్నావు? దొంగ పిల్లేంది మే? మాటలు సక్కంగా రాని. లైట్ కూడా వేసుకోకుండా సెల్ ఫోన్ లైట్ తో చడి చప్పుడు లేకుండా ఇలా వెతికే వాళ్ళని దొంగ పిల్లనే అంటారమ్మాజీ. ఇంతకీ ఏం వెతుకుతున్నావు? అది మందులు తెమ్మని చెప్పుండా, తెచ్చి ఇవ్వకుండా గుడికి పోయిండాడు. గదిలో ఏమైనా పెట్టుండాడేమోనని. మందులా? నీకా? గుండ్రాయిలా దిట్టంగా ఉన్నావు. నీకేం మాయరోగం వచ్చిందని మందులు తింటావు చెప్పు? ఏదో తింటాను మే, నీకేమి? పోయి పని చూసుకో. ప్రస్తుతానికి ఇదే నా పని అమ్మాజీ. మందు లేదు, మాకు లేదు. నువ్వు ఏదో వెతుకుతున్నావు. ఇందాక బసవమ్మ గదిలో, ఇప్పుడు ఇక్కడ. దేనికోసమో తెగ వెతికేస్తున్నావా అమ్మాజీ? ఏం కావాలి నీకు? ఏంది మే గొంతు లేచొండది? ఈ అమ్మాజీనే ప్రశ్నించేంత దమ్మొచ్చుండదా? లేదమ్మాజీ, నిన్ను ఎదిరించి ప్రశ్నించే దమ్ము ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. కానీ ఎప్పుడు? ఈ ఇంటి పెద్దగా, ఇంటి మీద పెత్తనం ఉన్నదానిగా నీకు కావాల్సింది నువ్వు ధైర్యంగా వెతుక్కున్నప్పుడు. కానీ ఎవరన్నా చూస్తారేమో, ఎవరికన్నా దొరికిపోతానేమోనని భయంగా వెతుకుతున్నావంటే నువ్వు వెతుకుతున్నది నీకు కావాల్సిన దానికోసం కాదు, వేరొకరి కంట పడకుండా ఉండాల్సిన దానికోసం. ఏం మాట్లాడుతుండావు మే? అట్లాంటిది ఏమిలా. మరైతే ఇంత దొంగతనంగా వెతకాల్సిన అవసరం ఏముంది? మా అక్క త్రిపుర సుందరి ఫోటో బయటపడినప్పటి నుంచి చూస్తున్నాను. నీలో తెలియని కంగారు, నిజం ఎక్కడ బయట పడిపోతుందోనన్న భయం. నిజం నిప్పులాంటిదమ్మాజీ. నువ్వెంత దాయాలని చూసినా ఏదో ఒకరోజు బయటపడక మానదు. ఆ మంటల్లో నువ్వు మాడి మసికాక తప్పదు. నిజం బయటపడితే మాడి మసయ్యేది నేను కాదు మే, నీ పెనిమిటి నువ్వు. జరిగిందంతా మర్చిపోయినావా ఏమి? ఏది మర్చిపోలేదమ్మాజీ. నిజమంటే నువ్వు కల్పించిన నిజం కాదు, అసలైన నిజం. మా అక్క చావు వెనుక దాగున్న నిజం. ఆ నిజాన్ని శివతో ఒక్క మాట చెప్పానే అనుకో, నీ గతి ఏమవుతుందో ఊహించావా? ఏది బా, నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే
ఓడు నమ్ముతాడా? ఓడు నా గుప్పెట్లో ఉండాడు మే. నేను ఏది చెప్తే అదే యాదం. నా మాట తప్ప ఎవరి మాట వినడు. అదే నీ ధైర్యం. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవమ్మాజీ. ఈ రోజు వాడికి భార్య వచ్చింది. ఎప్పుడు అమ్మ అని నీ కొంగు పట్టుకుని తిరిగేవాడు ఈ రోజు భార్య కొంగు పట్టుకొని గుడికి వెళ్ళాడు. రేపు అదే భార్య చెప్పు చేతుల్లోకి వెళ్తే ఎళ్ళడు, ఎళ్ళనియ్యను. ఇది నా 18 ఏళ్ల కష్టం మే. ఈ 18 ఏళ్ళు మీ అక్క ఊసెత్తకుండా ఓణ్ణి పెంచినా, ఈ 18 ఏండ్లు మీ అక్క పేరు వినబడకుండా గతాన్ని సమాధి చేసిన. ఇంకెప్పుడు ఈ అమ్మాజీ నిలయంలో మీ అక్క పేరు వినిపించదు, కనిపించదు. లేదమ్మాజీ, వినిపించే రోజు కనిపించే రోజు తప్పకుండా వస్తుంది. ఈ 18 ఏళ్ళు బయటపడని మా అక్క ఫోటో ఈ రోజు బయటకు రాలేదు, అలాగే గతం కూడా బయటకొస్తుంది. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమ్మాజీ. శివ ఉన్నప్పుడెప్పుడు నేను ఇంతలా మాట్లాడింది లేదమ్మాజీ. ఇప్పుడు మాట్లాడుతున్నానంటే కారణం నీ భయం. నీ భయమే నాతో ఇలా మాట్లాడిస్తుంది. నీ ఈ భయమే నిన్ను సర్వనాశనం చేయబోతోంది. నన్ను సమాధి చేసేటోడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు మే. అట్లాంటి పరిస్థితి వస్తే ముందు మిమ్మల్ని నాశనం చేస్తా. ఎక్కడికి? అది బండి దగ్గర ఒక బ్యాగ్ మర్చిపోయాం కదా, దాన్ని తీసుకుని వస్తాను. ఇప్పుడు ఆ సంచి ఎవరు తీసుకెళ్లిపోర్లే గానీ పడుకో. దాంతో చాలా పనుంది, ఇప్పుడే వస్తాను, ఉండండి. ఏయ్ ఏ ఆగు. ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తుంది? గతం తవ్వే శక్తి నీకు మాత్రమే ఉంది ఈశ్వరి. నీ అన్వేషణ ఇప్పుడే మొదలైంది ఈశ్వరి. ఆ త్రిపురాంబదేవి ఆశీర్వాదంతో సర్వం తెలుసుకుంటావు. దుష్ట శక్తుల్ని తరుముతావు, నిజాన్ని బతికిస్తావు. గెలుపు నీదే. జై త్రిపురాంబికాదేవి. జై త్రిపురాంబికాదేవి.
ఏయ్ హ? ఆయన నీకు తెలుసా? లేదు. మరేంటి నీ పేరు చెప్తున్నాడు? ఏదో గతం అంటున్నాడు. పైగా త్రిపురాంబ అని మా అమ్మ పేరు చెప్తున్నాడు.